ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. కానీ నేను నాన్న నాన్న అంటూ వెనకపడుతూ ఉంటే ఇంట్లోనే ఉన్న విమల అత్తయ్య కూడా నన్ను పట్టుకుని ఆపారు. ఎందుకో ఎవరికి ఏమైనా కాస్తైనా తట్టుకుంటాను, కానీ నాన్నకేమైనా జరిగితే మాత్రం నా ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆ లిస్ట్లో విరాట్ కూడా యాడ్ అయ్యాడనుకోండి, విమల అత్తయ్య నా కన్నీళ్లు తుడిచి ఏదో బీపీ లో అయి ఉంటుందిలే, ఆ మాత్రం దానికి ఏడవల్ల ఇంతగా అంటూ నన్ను లోపలికి తీసుకొని వెళ్ళింది. నాతో పాటు సునీత కూడా ఇంట్లోకి వచ్చింది. 10 నిమిషాలకు ఒకసారి అత్తయ్యని నాన్నకి ఫోన్ చేయండి, లేదా విరాట్కి ఫోన్ చేయండి, నాన్న ఎలా ఉన్నాడో నేను తెలుసుకోవాలి అని అంటూ మారం చేస్తూ ఉంటే పండు వాళ్ళు వెళ్ళి ఇంకా గంట కూడా అవ్వలేదు. అప్పుడే ఏం తెలుస్తుంది అని యామిని ఆంటీ నన్ను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ నేను అస్సలు వినలేదు. అత్తయ్య ఒక్కసారి మామయ్యకైనా కాల్ చేయండి అని నేను అరుస్తూ ఉంటే కాసేపటికి విమల అత్తయ్య వర్మ మామయ్యకి ఏమో ఫోన్ చేసింది. నిజానికి ఎవరికి ఫోన్ చేసిందో నాకు అసలు తెలీదు. నేనంతా ఆలోచించే స్థితిలో కూడా లేను. సునీత, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని అత్తయ్య అనడంతోనే అమ్మ కూడా షాక్ అయి చూసింది. ఆయన అంటూ అమ్మ కుప్పకూలిపోతూ ఉంటే విమల అత్తయ్య ఆపుతూ, అన్నయ్యకి ఏం కాలేదు, బాగానే ఉన్నారు, ముందు మనం వెళ్దాం పదండి, విరాట్ చెప్పాడు అని చెప్పి అందరినీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. అక్కడ ఉన్న అందరినీ చూసి భయం వేస్తుంటే విమల అత్తయ్య చేతిని గట్టిగా పట్టుకొని మా రఘు ఉన్న ఫ్లోర్లోకి వెళ్ళాను నేను. విరాట్ కూర్చొని అంటే మావయ్యలు ప్రశాంత్ అన్నయ్య డాక్టర్తో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేను మెల్లిగా విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్ అని పిలిచాను. విమల అత్తయ్య ఓదార్చడం, పైగా నాన్న బాగున్నాడు అని చెప్పడంతో నాకు కొంచెం ఊరట అనిపించి ఏడవడం ఆపేశాను నేను. విరాట్ సైలెంట్గా ఉన్నాడు. అతని ముఖం చూస్తేనే నాకు అర్థమైపోయింది నొప్పిని ఓర్చుకుంటూ ఉన్నాడు అని. గాయాలు తగ్గకముందే డిశ్చార్జ్ చేశాం. ఇంకా ఒకరోజు కూడా అవ్వకుండానే ఇలా డ్రైవింగ్ చేస్తే ఆ మాత్రం నొప్పి కామన్గానే ఉంటుంది అనుకుంటూ, ఎందుకు విరాట్ అంత ధైర్యం చేశావు, నాన్నని మావయ్య తీసుకుని వచ్చేవారు కదా అని అడిగాను నేను. నాన్న గురించి బాధపడాల్సిన నేను విరాట్ని చూడగానే అతని పెయిన్ అర్థమై అతని గురించి మాట్లాడాను. నీకు నాన్న కంటే ముందు నాకు మావయ్య వసు, అందుకే రెస్పాండ్ అవ్వకుండా ఉండలేకపోయాను అని చెప్పి డాక్టర్ ఏం చెప్పాడో వెళ్ళి చూడు అని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు విరాట్. నిజానికి విరాట్కి ఇంకో 5 రోజుల వరకైనా బెడ్ రెస్ట్ అవసరం. కానీ అనుకోకుండా ఇలా జరగడం వల్ల విరాట్ బాధపడాల్సి వచ్చింది. సరే విరాట్, నువ్వు జాగ్రత్త అని చెప్పి అన్నయ్య దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రశాంత్ అన్నయ్య నన్ను ఆపేసి తనే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్తూ నా దగ్గరికి వచ్చాడు. విరాట్ ఓకేనా పండు, ఎక్కడ ఉన్నాడు అని అన్నయ్య అడగటంతో వేలు పెట్టి విరాట్ వైపు చూపించాను. ప్రశాంత్ అన్నయ్య విరాట్ దగ్గరికి వచ్చాడు. వెనకాలే భాస్కర్ అంకుల్, వర్మ అంకుల్, ఇక అందరం అన్నయ్య చుట్టూ చేరితే ఏమైంది బావా, డాక్టర్ ఏం చెప్పాడు అని కళ్ళు తెరుస్తూ అడిగాడు విరాట్. బాబాయ్ కొన్ని డేస్ నుండి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాడు అంట, దానివల్ల ఇంకో వాల్ కూడా క్లోజ్ అయింది, అందుకే ఇమీడియట్గా స్టంట్ వేయాలి అని చెబుతున్నారు డాక్టర్స్. ప్రాణానికైతే ప్రమాదం లేదు, నెక్స్ట్ టైం స్ట్రోక్ రాకుండా చూసుకోమని చెప్పారు అని చెప్పాడు ప్రశాంత్ అన్నయ్య. చాలా లైట్ స్ట్రోక్ అంట, మనం భయపడాల్సిన అవసరమేమీ లేదు అని ప్రశాంత్ అన్నయ్య వివరంగా చెప్పడంతో విరాట్ అమ్మ వైపు చూశాడు. ఈ మధ్య అంటే మీకు అలా జరిగినప్పటి నుండే విరాట్, అది తప్ప ఇంకా కాలేజీలో కానీ ఇంకెక్కడ ఆయనకి స్ట్రెస్ ఉన్నట్టు కానీ అలా ఫీల్ అవుతున్నట్టు కానీ నాకేం చెప్పలేదు. పైగా ఈ 3 రోజుల్లో
వసు హెల్త్ కూడా బాగోలేని కారణంగా ఆయన పూర్తిగా మెడిసిన్ వేసుకోవడం కూడా మానేశాడు. బహుశా అందుకే కావచ్చు అని చెప్తూ కళ్ళకు నీళ్లు పెట్టుకునింది మా సునీత. ఫైనల్గా డాక్టర్ ఏమన్నాడు ప్రశాంత్ అని మళ్ళీ విరాట్ అడగటంతో మనం అన్నీ ఓకే అంటే ఈవినింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అన్నారు. బావా ఇప్పుడైతే ఓకే అని ప్రశాంత్ అన్నయ్య చెప్పడంతో మనకి ఓకే అని చెప్పి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమని ఇంకో ఆర్డర్ వేసి ప్రశాంత్ అన్నయ్యతో ఇంకో రూమ్ బుక్ చేయించుకున్నాడు విరాట్. అందరం మళ్ళీ దూరం నుండే ఐసీయూ విండోలోంచి రఘుని చూసి విరాట్ తీసుకున్న రూమ్లోకి వచ్చేసాము. మమ్మీ మీరందరూ వద్దు, అక్కడ ఇంట్లో సాత్విక ఒక్కతే ఉంది కదా, ఇక్కడ నేను పెద్దనాన్న ప్రశాంత్ ఉంటాము, మీరు ఇంటికి వెళ్ళండి అని విరాట్ చెప్పడంతో నేను ఇక్కడే ఉంటాను బాబు అని అంది మా సునీత. విరాట్ ఇంకా అందరి వైపు ఒక చూపు చూడటంతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ భాస్కర్ అంకుల్, వర్మ అంకుల్ మాత్రం వాడు మాలో ఒకడు, ప్రాణ స్నేహితుడు, అలా ఉంటే మేము ఇంటికి వెళ్ళలేము అని చెప్పడంతో ప్రశాంత్ అన్నయ్యని అత్తయ్య వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టి రమ్మని చెప్పాడు. నేను వెళ్ళమని చెప్పినా విననని తెలుసు కాబట్టి విరాట్ ఒకసారి ఆయనని చూడటం వీలవుతుందేమో కనుక్కుంటావా అని మా అమ్మ అడగటంతో లేదత్తయ్య ఇప్పుడు అలా చెయ్యరు అని చెప్పి బెడ్ మీద అలాగే పడుకున్నాడు. అంతే. మరో 10 నిమిషాలకి ఒక నర్స్ వచ్చి ఎన్ఓసి ఫామ్ మీద సైన్ చేయమనింది. అమ్మ సైన్ చేయడానికి వెళుతూ ఉంటే విరాట్ దాన్ని తీసుకొని ఇక నుండి మీకు అల్లుడుగానే కాదు మీ ఇంటి కొడుకు కూడా నేనే అత్తయ్య అని చెప్పి ఆ ఎన్ఓసి ఫామ్ మీద సైన్ చేసి ఇచ్చాడు. ఇంకా 1 అవర్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, అయిపోయాక మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆ నర్సు. నేను అమ్మ బిక్కుమంటూ అక్కడే కూర్చొని ఉన్నాము. సాయంత్రానికి నాన్నకు ఆపరేషన్ జరిగి రూమ్కి షిఫ్ట్ చేసి మాకు చెప్పారు డాక్టర్. విరాట్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. పక్కనే నేను అమ్మ కూడా ఉన్నాము. సార్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఒక క్లోజ్ అయిన వాల్వ్కి స్టంట్ వేశాము. ఇది ఇంతకు ముందు ఒకసారి జరిగే సిచ్యువేషన్ వచ్చింది, కానీ ఆయన వేసుకున్నట్టు లేరు కాబట్టి 2 స్టంట్స్ వేశాము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైతే మీకు ప్రాబ్లం లేదు అనిపిస్తే ఆయన జాబ్ అంటూ స్ట్రెస్ తీసుకునే పనులు మానేయడం జాగ్రత్త. పైకి కనపడే రోగాలనైతే మేం మాయం చేయగలం, కానీ మన మనస్థితిని మేం మార్చలేం కదా. వీలైనంత వరకు ఆయన మైండ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకెప్పుడు స్ట్రోక్ వచ్చేసే సిచ్యువేషన్ తీసుకొని రాకండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. నేను అమ్మ విరాట్ డాడీని చూడటానికి వెళ్ళాము, కానీ ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేరు. మొత్తం ఏవేవో పైప్స్ పెట్టి కనెక్షన్ ఇచ్చి ఉన్నారు. రఘుని అలా చూడలేక నేను బయటికి వచ్చేసాను. అసలేంటి ఇదంతా? ఒక 5 డేస్ నుండి మాకు ఎందుకో ఇలా జరుగుతుంది. విరాట్కేమో అలా, ఇప్పుడు డాడీకేమో ఇలా అని అనుకుంటూ నేను ఉంటే విరాట్ కూడా బయటికి వచ్చి నా తల మీద చేయి వేస్తూ ఏం కాదు, అన్నీ సర్దుకుంటాయి, డల్ అవ్వకు అని చెప్పి నన్ను సైడ్ హగ్ చేసుకున్నాడు. పొద్దున మధ్యాహ్నం కూడా ఏమీ తిన్నట్టు లేవు కదా అంటూ నన్ను క్యాంటీన్ వైపుకి తీసుకొని వెళ్ళాడు విరాట్. ఆ రోజు రాత్రికి కానీ నాన్న మాట్లాడే సిచ్యువేషన్లో లేడు. 2 మాటలు మాట్లాడేసి రఘుని అంటు పెట్టుకొని కూర్చున్నాను నేను. రాత్రంతా నిద్రపోకుండా విరాట్ని నేనే బలవంతంగా ఇంటికి పంపించేశాను. ఆ రోజు రాత్రి హాస్పిటల్లో ఉండాలి అనడంతో దాదాపు 4 రోజుల వరకు నాన్నని హాస్పిటల్లోనే ఉంచేశారు. అమ్మ మాత్రం ఇంటికి కూడా రానని చెప్పి నాన్నతోనే ఉంది. నేను అటు కాలేజ్కి పూర్తిగా సెలవు తీసుకుని
విరాట్ని నాన్నని నాకు నచ్చిన విధంగా చూసుకుంటూ ఉన్నాను. పాపం విరాట్ అయితే నాకు ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలో తెలివని చెబుతూ తనకు సర్వీస్ చేయించుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా ఆ రోజు నాన్నని డిశ్చార్జ్ చేశారు. 4 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ విమల అత్తయ్య నాన్నకు కూడా దిష్టి తీసింది ఎర్ర నీళ్ళతో. అందరం విరాట్ వాళ్ళ ఇంట్లోనే హాల్లో ఉన్నాము. ఏంటో ఇది కొన్ని రోజుల కిందట విరాట్కేమో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు రఘు అన్నయ్యకేమో హార్ట్ స్ట్రోక్. దీనికేమైనా సొల్యూషన్ లేదా? పూజ ఉందేమో చూడాలి అని యామిని ఆంటీ అనటంతో నేను సొల్యూషన్ కనుక్కున్నానక్క అంది విమల అత్తయ్య. విరాట్ ఈ 4 రోజుల్లో కాస్త బెటర్ అయ్యాడని చెప్పాలి. ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటూ ఉండటం వల్ల గాయాల మీద అంత ఉక్కు కట్టి మరి అంత బెడ్ రెస్ట్ అవసరం లేనంతగా అయితే తయారయ్యాడు. అందరం డిస్కషన్లో ఉంటే విరాట్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. వర్మ అంకుల్, ఏంటి విరాట్ ఏం ఆలోచిస్తున్నావు అని అడగటంతో, డాడీ ఇక్కడున్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ మరోసారి అందరికీ ఒక విషయం చెప్తున్నాను. నా కంపెనీలో 30% షేర్స్ వసు పేరు మీద ఉన్నాయి. అంటే అవి మీరు రాఘవ అంకుల్ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేసేటప్పుడు నేను తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. కాబట్టి 30% రాఘవ అంకుల్ కూతురైన వసుధ పేరు మీదనే పెట్టాను. ఇక 60% ఇది నేను సంపాదించింది కాబట్టి నా భార్య పిల్లలకి మాత్రమే చెందుతుంది. మీ నుండి నాకు రిలేషన్ తప్ప ఇంకేమీ ఆస్తి వద్దు. నా దగ్గర ఉన్న 60%లో నాకు నా వైఫ్కి హాఫ్ కాబట్టి వసుకి 30% వస్తుంది. అంటూ రాఘవ అంకుల్కి 30%, ఇటు నా దగ్గర ఉంటే వచ్చే 30%, ఓవరాల్ 60% వసు పేరు మీద ఉన్నట్టు. కాబట్టి నా కంపెనీలో హైయెస్ట్ షేర్ హోల్డర్ అయిన వసుధ గారి నాన్న రాఘవ గారు ఇక జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాను. తన కూతురికి వచ్చే ప్రాఫిట్స్లో ఆయన హ్యాపీగా బతకొచ్చు కదా. కాబట్టి మావయ్య మీరు ఇంకా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. ఇది మీ అల్లుడుగా నేను నా డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఇచ్చిన డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి అందులో వచ్చిన ప్రాఫిట్ని నేను మీకు పే చేస్తున్నాను. కాబట్టి మీరు ఎలాంటి గిల్టీ ఫీల్ అవ్వక్కర్లేదు. అండ్ మీరు కూడా అంత దూరంలో లేకుండా ఈ పక్కనే ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను అని విరాట్ చెప్పడంతో నాన్న చిన్నగా, వద్దు విరాట్, ఆ ఇల్లు నేను నా కష్టార్జితంతో కట్టుకుంది, మేము అక్కడే ఉంటామని చెప్పడంతో ఆ విషయంలో మాత్రం నాన్నని ఎవ్వరూ మార్చలేకపోయారు. డిస్కషన్స్ అన్నీ ఇలా ఉంటే విమల అత్తయ్య మాత్రం గంభీరంగా ఉన్నారు. అచ్చం అలలు వచ్చే ముందు సముద్రంలా. ఏమైంది విమల, నువ్వేం మాట్లాడవు అని యామిని ఆంటీ అడగటంతో నాకు ఎటువైపు నుండి చూసినా ఒకటే సొల్యూషన్ కనిపిస్తుందక్క, అది అని అంది. ఏంటి విమల అది? ఏమైనా హోమం పూజ చేయిద్దామా అని వర్మ అంకుల్ అడగటంతో, పూజ కాదు, మన విరాట్కి వసుకి వీలైనంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి ఖచ్చితంగా అని చెప్పింది. నాకు పెళ్లి ఇష్టమే కాదనను, కానీ ఇంత సడన్గా అసలు విమల అత్తయ్య ఏం మాట్లాడుతుందో కూడా నాకు 10 సెకండ్ల వరకు అర్థం కాలేదు. హ్యాపీగా గుడికి వెళ్ళొచ్చాం, ఆ మెమరీస్లో ఉండొచ్చు అనుకున్నా. నాకు వెంటనే విరాట్కి యాక్సిడెంట్ అయింది, సరే ప్రాణాలతో బయటపడ్డాడు కదా అని హ్యాపీగా విరాట్ దగ్గర ఉందాం అనుకుంటే అంతలోపు నాన్న హెల్త్ అప్సెట్ అయింది. సరే ఇప్పుడు అది కూడా సెట్ అయింది అనుకుంటూ ఉంటే ఫైనల్గా నా మెడకే చుట్టుకుంది. రోయ్, ఇంత త్వరగా చిన్నపిల్లకి పెళ్లి చేసేస్తారా అని నేను మనసులో వాపోతున్నాను. బయటకు చెప్పలేక అంతరాత్మ అయితే ఏకంగా విరాట్ బిల్డింగ్ ఎక్కేసింది దూకేయడానికి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.